ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి రూరల్ సిపిఆర్ విల్లాస్ వద్ద భారీ దొంగతనం జరిగింది. ఇవాళ రాత్రికి ఏదైతే ఫెన్సింగ్ కట్ చేసి పలు ఇళ్లలో దొంగతనానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీనిపైన పూర్తిగా తిరుపతి ఎస్పీ కూడా వచ్చి దానిపైన పరిశీలిస్తున్నారు. సార్ ఏంటి ఎవరు అనేది ఐడెంటిఫై చేశారా? అంటే ఎన్ని ఇళ్లలో దొంగతనం జరిగింది? మొత్తం ఇక్కడ నిన్న నైట్ సిపిఆర్ విల్లాస్లో టోటల్గా 5 విల్లాస్ మీద అటెంప్ట్ అయింది. దాంట్లో 2 విల్లాస్లో సక్సెస్ఫుల్గా వాళ్ళు ఆఫెన్స్ చేశారు. సో కొంత గోల్డ్, దెన్ సిల్వర్, క్యాష్ కూడా పోయింది. సో అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం డీటెయిల్స్. యాజ్ ఆఫ్ నో మనకు ఐడెంటిటీ ఆఫ్ ద అక్యూజ్డ్ అనేది తెలీదు. సో ఇక్కడంతా కూడా మా క్రైమ్ టీమ్ ఉన్నారు, అందరూ కన్సర్న్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఖచ్చితంగా సిన్సియర్ ఎఫర్ట్స్ చేసి డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఇక్కడ రెసిడెన్స్ ఉన్నారా సార్? వాళ్ళు ఎవరన్నా గెస్ట్ హౌస్ లాగా వాడుకుంటున్నారా? అంటే దొంగతనం జరిగినప్పుడు ఎవరన్నా ఉన్నారు? దీంట్లో అందరు ఇన్మేట్స్ ప్రెజెంట్ ఉన్నారు. ఒకటి గెస్ట్ హౌస్ ఉంది, మిగతా వాటిలో ఇన్మేట్స్ ఉన్నారు. సో ఇన్మేట్స్ ప్రెజెన్స్లోనే జరిగింది. సో అన్ని చోట్ల కింద, ఒక దాంట్లో పైన కూడా జరిగింది. సో ఇవన్నీ వెరిఫై చేస్తాం. షార్ట్లీ విల్ ట్రై టు డిటెక్ట్ ద కేసు. సార్ ఎంత ప్రాపర్టీ అన్న పోయిందని అది ఇంకా వెరిఫై చేస్తున్నారు. దిస్ పాయింట్ వీ కాంట్ టెల్ దట్, బట్ అవుతుంది, దాని ప్రకారం చూస్తాం. సో దానిపైన పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. అయితే ఇప్పటికే జరిగినటువంటి దొంగతనం పైన ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ టీమ్ కావచ్చు, అంటే క్లూస్ టీమ్ పూర్తిగా ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 4 ఇండ్లపైన దొంగతనం జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే 2 ఇళ్లలో మాత్రము ఈ యొక్క పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని దోచుకెళ్ళినట్టయితే గుర్తిస్తున్నారు. అయితే ఎంత ప్రాపర్టీ తీసుకెళ్లారు, ఎవరు చేశారనే దానిపైన కూడా ఇప్పటికే పోలీస్ టీము ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తుంది.